ఎటకేలకు రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీ యొక్క కేంద్ర మంత్రులను భారతీయ జనతా పార్టీ ఢిల్లీ బృందాన్ని తన మెట్రో ఫేజ్ 2 పంతానికి ఒప్పించిండ్రు. కిషన్ రెడ్డి ప్లస్ రేవంత్ రెడ్డి బండి కదిలింది, మెట్రో పొత్తు కుదిరింది. కిషన్ రెడ్డికి కూడా ఒక ప్రాబ్లం ఉండే, ఎస్పెషల్లీ తెలంగాణ పాలిటిక్స్లో. ఆయన ఎప్పుడు కూడా తెలంగాణ గల్లీలల్లా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఢిల్లీ పెద్దలకు ఒక నమ్మకమైన నాణ్యమైన ఫైల్ ఫార్వర్డింగ్ అంకుల్ లెక్క తెలంగాణ గల్లీలైన పరిచయం ఉండేది. ఇది కేవలం ఒక మెట్రో మీటింగ్ కాదు, ఇది కిషన్ రెడ్డి గారి స్టేట్ లెవెల్ ఇమేజ్ కోసము ఒక పొలిటికల్ ఆక్సిజన్ థెరపీ. రేవంత్ రెడ్డి ఒక క్లాసిక్ సీఎం కార్డ్ వాడిండు ఫ్రెండ్స్. ఎట్లా? ఫస్ట్ సెంటర్ని తొడగొడతా దీని తల్లి అని చెప్పి తొడగొట్టిండు. తర్వాత ఫుల్ టు ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఉడకబెట్టి ప్రెషర్ చేసిండు. దాని తర్వాత పబ్లిక్లో పొలమేర్లు దాటినియా, నేను అది చేస్తా, నేను అద్దిక్తా, ఇది కట్టలు కడతా అని చెప్పి పబ్లిక్ లెటర్లు రాసేసిండు. తర్వాత తెలంగాణ గల్లీ నిడిచి ఢిల్లీకి పోయిండు. కెమెరాలు మొత్తం పెట్టి చూస్తున్న తరుణంలా లోన్ క్లియర్ అయిపోయింది, లయన్ సైలెంట్ అయిపోయిండు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక వాదిస్తున్న ప్రాసిక్యూటర్ లెక్క కనిపించిండు, కిషన్ రెడ్డి గారు మధ్యవర్తిత్వం వహించిన మీడియేటర్ లెక్క కనిపించిండు, సెంటర్ ఏమో ఒక బ్యాంకర్ లాగా కూర్చొని ఇద్దరి మధ్యలో ఒప్పందం చేసినట్టు అనిపించింది. దోస్తానా మస్తు జబర్దస్త్ కుదిరింది అనే టాక్ పేపర్లలో కూడా వచ్చింది. ఎటకేలకు రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీ యొక్క కేంద్ర మంత్రులను భారతీయ జనతా పార్టీ ఢిల్లీ బృందాన్ని తన మెట్రో ఫేజ్ 2 పంతానికి ఒప్పించిండ్రు అనే క్రెడిట్ రేవంత్ అన్నకు వచ్చింది. పొలిమేర్లు దాటనియా అని చెప్పి ఇద్దరు కలిసి తిన్నరా పులిహోరా అననే టాక్ దాకా ఇవాళ తెలంగాణ నడిచిందంటే తెలంగాణ ప్రయోజనాలకు నేను ఇది క్రెడిట్ ఎవరికి ఇవ్వాలా? రేవంత్ రెడ్డికి ఇవ్వాలనా లేదా కిషన్ రెడ్డికి ఇవ్వాలనా అననే ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన వస్తున్నప్పుడు కిషన్ రెడ్డి ప్లస్ రేవంత్ రెడ్డి బండి కదిలింది, మెట్రో పొత్తు కుదిరింది, ట్రాక్ పడకున్నా ఊహల్లో ట్రైన్ కదిలింది అననే ఒక మాట వినిపిస్తుంది ఫ్రెండ్స్. పొలిటికల్ లెన్స్ లాగా కూడా మనం తీసుకొని చూస్తే మెట్రో కదిలింది, కాకపోతే మెట్రో నూకింది ఎవరు అననేదే ఇయాలటి డిబేట్. ఇప్పుడు ఎట్లుందనంటే ఇది నిజంగా రాజకీయం కంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ నెసెసిటీ అయిపోయిన ఉండే మెట్రో ఫేజ్ 2, ఎస్పెషలీ రేవంత్ రెడ్డి సర్కార్కి. ఎట్లుండేనంటే పార్ట్లీ కొంచెము ఒక పొలిటికల్ ఇమేజ్ రీఇంజనీరింగ్ కూడా ఉండే. ఎవరికి? కిషన్ రెడ్డికి. జీరో నుంచి హీరోగానికనైతే ఖచ్చితంగా కాదు, కాకపోతే డ్యామేజ్ కంట్రోల్ అనే ఒక పద్ధతి నుంచి ప్రక్రియ నుంచి రిలవెన్స్ రికవరీ వైపు అడుగులేసిండా కిషన్ రెడ్డి అని అనేది ఒక ఆలోచన. రియల్ ఇష్యూ ఏముండే అక్కడ మెట్రో దగ్గర అనంటే పైసలు, పనితీరు, లాజిక్ అనేది ఒకటి వచ్చింది. మ్యాజిక్ అయితే ఆబ్వియస్గా లేకుండే. ఫైట్ ఏముండే? పొలిటికల్ ఫైట్ అని చెప్పి మనం మాట్లాడితే ఒక IRFC లోన్ అరౌండ్ 13,500 crores to 13,600 crores, హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 టేక్ ఓవర్ అండ్ రీఫైనాన్సింగ్ కంప్లీట్. దీని మీద ఈ కంప్లీట్ లొల్లి పంచాయతీ అంతా బేస్ అయి ఉండే. డిస్ప్యూట్ దేని మీద ఉండే అని అంటే లోన్ కండిషన్స్ మీద ఉండే, రీపేమెంట్ ప్రయారిటీ మీద ఉండే, మళ్ళీ ఆపరేషనల్ అండ్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ మీద ఉండే, ఇంకా డాక్యుమెంటేషన్ టర్మ్స్ ఎక్సెట్రా కండిషన్స్ అప్లై చుక్కలు ఉంటాయి కదా దాని మీద ఉండే. కిషన్ రెడ్డి ఏమో అసలు నేను లోన్ ఆపలే, ఈయన కలవడ్డదా అని చెప్పి కిషన్ రెడ్డి డినై చేసిండు. ఆయన ఏమన్నాడంటే కొన్ని అన్రిజాల్వ్డ్ కండిషన్స్ ఉన్నాయి, అవన్నీ రిజాల్వ్ చేస్తే ఆబ్వియస్గా మేము ఒప్పుకుంటాం అని చెప్పి చెప్పిండు. ఈ అన్రిజాల్వ్డ్ కండిషన్స్ ఎవరెవరి మధ్యలో ఉండే? స్టేట్ ఇంకా సెంటర్ మధ్యలో ఉండే. సో పేపర్లలో వచ్చిన కథనం ప్రకారం 2 రోజుల కింద ఎట్లుండే పొలిమేర్ల ప్రాజెక్టుల దాకా తీసుకొని చూస్తే రేవంత్ రెడ్డి చేసిన గంభీరమైన ఆరోపణలకు కిషన్ రెడ్డి గారు తెలంగాణ మెట్రోని పైసలు ఇవ్వకుండా బ్లాక్ చేస్తుండు అని అనేది పొలిటికల్గా పవర్ఫుల్ ఉండే, కాకపోతే అడ్మినిస్ట్రేటివ్గా ఇన్కంప్లీట్ ఉండే. ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి పొలిటికల్గా లాభం ఏం పొందిండు అని అనేది ఆలోచిద్దాం. కిషన్ రెడ్డికి కూడా ఒక ప్రాబ్లం ఉండే, ఎస్పెషల్లీ తెలంగాణ పాలిటిక్స్లో. ఆయన ఎప్పుడు కూడా తెలంగాణ గల్లీలల్లా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఢిల్లీ పెద్దలకు ఒక నమ్మకమైన నాణ్యమైన ఫైల్ ఫార్వర్డింగ్ అంకుల్ లెక్క తెలంగాణ గల్లీలైన పరిచయం ఉండే. కరెక్టా రాంగా? ఢిల్లీ పెద్దలకు ఫైల్ ఫార్వర్డింగ్ అంకుల్ లెక్క ఉండే. స్ట్రీట్ ఫైటింగ్ రీజనల్ పవర్ సెంటర్ ఎప్పుడు కిషన్ రెడ్డి గారు కాలే. ఇప్పుడు దీనివల్ల కిషన్ రెడ్డి గారికి 3-4 బెనిఫిట్లు వచ్చినాయి. ఏందనంటే ఇవాళ ఆయన తెలంగాణకు ఢిల్లీ మధ్యలో బ్రిడ్జ్ అయిందా లేదా? సెకండ్, ఇవాళ రేవంత్ రెడ్డి యొక్క కంప్లీట్ హైదరాబాద్ మెట్రో ఏదైతే క్రెడిట్ ఉండే చూడు దాన్ని న్యూట్రలైజ్ చేసిండా లేదా? మూడోది కీలకం ఏందనంటే ఎప్పుడైతే
ఢిల్లీకి తెలంగాణ పట్ల ప్రేమ వచ్చిన ఆర్ తెలంగాణ యొక్క అవసరాల కోసము ఢిల్లీ పెద్దలకు ఎప్పుడన్నా అడుగులేయాలన్నా నేనున్నానే నాయనమ్మ అని అన్నట్టు కిషన్ రెడ్డి కనబడ్డా లేదా, అంటే దర్వాజా దగ్గర నేనే ఉన్నా అననే ఒక ప్రొజెక్షన్ ఇలా తెలంగాణలో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అర్థం చేసుకోవాలన్నా వద్దా. ఇది కేవలం ఒక మెట్రో మీటింగ్ కాదు, ఇది కిషన్ రెడ్డి గారి స్టేట్ లెవెల్ ఇమేజ్ కోసము ఒక పొలిటికల్ ఆక్సిజన్ థెరపీ. కరెక్టా రాంగా ఫ్రెండ్స్? మీ కమెంట్ రూపంలో చెప్పండి. ఈ మొత్తం ప్రక్రియల కంప్లీట్గా ఆ చిరునవ్వులు ఒలుకుతున్న తరుణంలో పొలిమేర్ల దాకా మాట్లాడుకున్న పౌరుషము పులిహోరలు తినేదాకా వచ్చింది అని అంటే మంచిది. తెలంగాణ ప్రయోజనాలకు ప్రాజెక్ట్ వస్తుందంటే మంచిదే. రేవంత్ రెడ్డి గారికి కూడా కొన్ని లాభాలు ఉన్నాయి. ఎట్లా అనంటే రేవంత్ రెడ్డి ఒక క్లాసిక్ సీఎం కార్డ్ వాడిండు ఫ్రెండ్స్. ఎట్లా? ఫస్ట్ సెంటర్ని తొడగొడతా దీని తల్లి అని చెప్పి తొడగొట్టిండు. తర్వాత ఫుల్ టు ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఉడకబెట్టి ప్రెషర్ చేసిండు. దాని తర్వాత పబ్లిక్లో పొలమేర్లు దాటినియా, నేను అది చేస్తా, నేను అద్దిక్తా, ఇది కట్టలు కడతా అని చెప్పి పబ్లిక్ లెటర్లు రాసేసిండు. తర్వాత తెలంగాణ గల్లీ నిడిచి ఢిల్లీకి పోయిండు. కెమెరాలు మొత్తం పెట్టి చూస్తున్న తరుణంలా లోన్ క్లియర్ అయిపోయింది, లయన్ సైలెంట్ అయిపోయిండు. 3 రంగుల సింగం సైలెంట్ అయిపోయిండు, లోన్ క్లియర్ అయిపోయింది. ఇవాళ మళ్ళీ రేవంత్ రెడ్డి వేసిన ప్రెషర్ వర్క్ అయిందా లేదా? క్రెడిట్ ఇవ్వాలన్నా వద్దా? రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాలి. అగర్ కూడా ఫైల్ డిలే అయిన ఉంటే సెంటర్ ఇంకా బ్లాక్ చేస్తుంది అని చెప్పి రాహుల్ గాంధీ దగ్గర కూర్చుంటుండే. చూసినావా నేను కొట్లాడుతున్నాను. ఫైల్ క్లియర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు క్రెడిట్ ఎవరికి వచ్చింది? అది నేనే అననే ఒక ఆలోచన తెలంగాణ పబ్లిక్లో కూడా మొదలవుతుంది. దీన్ని ఏమంటారు తెలుసా? వెరీ నీట్ వెరీ కాంగ్రెస్ అని చెప్పి మాట్లాడతారు. చిత్తు పడితే నేను గెలిచిన, పత్తు పడితే అగో చూసినావా అగో ఆడు యాంటీ తెలంగాణ, యాంటీ అభివృద్ధి, నేను గాక నడిపించుకుంటూ వస్తున్నా అని ఒక క్లాసిక్ చెస్ ఆడిండు. ఎవరు? అనుముల రేవంత్ రెడ్డి. ఆయనకు కూడా లాభం దొరకాల, క్రెడిట్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఇటు కిషన్ రెడ్డికి దొరికింది, ఇటు రేవంత్ రెడ్డికి దొరికింది. మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఢిల్లీకి ఏమన్నా దొరికిందా అని అంటే ఇది ఇన్నర్ స్ట్రాటజీ చూడండి. పొలిమేర్ల దాకా పోయిన పంచాయతీ ఇవాళ పక్కకు గుసును పెట్టుకునే దాకా వచ్చింది. కరెక్టా రాంగా? ఇవాళ తెలంగాణ పాడుకుంటుంది ఒక పాట, ఊహలు గుసగుసలాడే అనండి. ఇంకా కొన్ని ఛానల్ ఏమో డైరెక్ట్గా తెలిసిందిలే ఆడదాకానే నాకు లిరిక్ తెలుసు. నా సుంటోళ్ళకేమో వీళ్ళిద్దరు ఫోటోలు పేపర్లలో చూసి చిరునవ్వులతో ఒలుకుతుంటే, తొలిసారి మిమ్మల్ని చూసింది మదిలో, అంతేనా? మొదలు మదిలో నా కదిలాయి ఎన్నెన్నో కథలు. ఈ కథలు అననే కాడికి రాగానే ఇలా భారతీయ జనతా పార్టీ యాంటీ హైదరాబాద్ అని చెప్పి ఆ క్రెడిట్ తీసుకోలేదు. ఢిల్లీ అయినా ఢిల్లీ పెద్దలైనా యాంటీ హైదరాబాద్ అని చెప్పి తీసుకుంటే ఈ హైదరాబాద్ అనేది తెలంగాణకు ఒక ఎకనామిక్ ఇంజన్ అండ్ దేశానికి కూడా ఒక ఎకనామిక్ ఇంజన్. మెట్రో ఫేజ్ 2 అనేది పొలిటికల్గా అట్రాక్టివే కాదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లల్లో అర్బన్ ఓటర్లను టచ్ చేస్తుంది, రియల్ ఎస్టేట్ని టచ్ చేస్తుంది, ఐటీ కారిడార్లను టచ్ చేస్తుంది, పాత బస్తీని పునః జీవం పోస్తుంది, ఓల్డ్ సిటీని కనెక్ట్ చేస్తుంది, ఎయిర్పోర్ట్ని యాక్సెస్ చేస్తుంది, మిడిల్ క్లాస్ యొక్క ట్రాఫిక్ యొక్క కోపాన్ని కంట్రోల్ చేస్తుంది. బీజేపీ క్యాల్కులేషన్ చాలా సింపుల్ ఉండే. అసలు రేవంత్ రెడ్డికి మొత్తం ఎందుకు క్రెడిట్ ఇవ్వాలా? కరెక్టా రాంగా? అదే కూర్చోబెట్టి మేము మాట్లాడుకుంటే రాహుల్ గాంధీ మనసులో విషబీజం నాటినట్టు అవుతుంది కదా. వాళ్ళోడైనా మీ దాంట్లలో మా హంజా ఉన్నాడు అననే ఒక విషబీజం, రాజకీయ బీజం నాటినట్టు అవుతుంది కదా. అందులో మా కిషన్ రెడ్డి ఫ్రేమ్లో పెట్టేసినాం అనుకో, అవరాబాయ్ తెలంగాణ కోసం ఇద్దరు నాయకులు, దిగ్గజ నాయకులు మాట్లాడినారు, ఈయన కూడా పొలిటికల్ ఆక్సిజన్ దొరుకుతుంది కదా. కిషన్ రెడ్డి యొక్క ప్రిజెన్స్ ఎందుకు మ్యాటర్ అవుతుంది అని అంటే కేవలం కిషన్ రెడ్డి అటెండెన్స్ అయ్యలే, ఇవాళ ఢిల్లీ పెద్దలు కిషన్ రెడ్డిని పొజిషన్ చేసిండ్రు. ఎకనామిక్ అడ్మినిస్ట్రేటివ్ నిజాలు కొన్ని మాట్లాడుకుందాం. మెట్రో అనేది కేవలం ఒక స్లోగన్ ప్రాజెక్ట్ కాదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక డెట్ హెవీ ప్రాజెక్ట్, అప్పుల కూపనే అది ఇన్ఫ్యాక్ట్ చెప్తే. బట్ మిడిల్ క్లాస్ వాడికి పనికి వస్తుంది. ఆపరేషనల్ అండ్ మెయింటెనెన్స్ హెవీ, రిస్కీ హెవీ. ఫేజ్ 2 ప్రపోజల్స్, ఎందుకంటే ఇప్పటికి కూడా మేము ప్రాఫిట్లలో పోతలేమని చెప్పి లార్సెన్ అండ్ టర్బో ఎల్ఎన్టీ వాళ్ళు మాట్లాడారు. ఫేజ్ 2 ప్రపోజల్స్ తీసుకొని చూస్తే రిపోర్ట్స్ ఏమని మెన్షన్ చేస్తున్నాయంటే 123 కిలోమీటర్ల జర్నీ, అంటే లాంగ్ కిలోమీటర్లు వేసే ప్లాన్. దాంది ప్లాన్ ఎంత ఉంది?
123 కిలోమీటర్స్. ఎంత ఖర్చు అవుతుంది అని చెప్తే సుమారు 38,595 కోట్లు అని చెప్తున్నారు ఈ ఎక్స్పాన్షన్ ప్లాన్కి. ఫేజ్ 2 డిపిఆర్ డిస్కషన్స్లో కూడా సెంట్రల్ అప్రూవల్ ఇంకా జాయింట్ పార్టిసిపేషన్ ఇప్పుడు ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూడా ఖచ్చితంగా కంప్లీట్గా కాంగ్రెస్కి ఇయ్యదు కదా. రేపు కాంగ్రెస్ వచ్చేమో నన్నది అనుకోక మేము కట్టినామనంటే మేము లేదా ఈ ఫోటో చూసినావా, నవ్వుకుంటా దిగినాం, పొలిమేరల పులిహోర ప్యాకెట్లు చూసినావా అని చెప్పి ఈ ఫోటో బయటకు వస్తుంది కదా అప్పుడు. సో క్రెడిట్ అనేది కాంగ్రెస్కి ఇయ్యదలుచుకోలే యాజ్ ఫర్ యాజ్ అభివృద్ధి ఈజ్ కన్సర్న్. సో ఇక్కడ ఏది ఉందనంటే ఏది కూడా పెద్దగా ఏం నిజంగా చెప్పాలంటే ఎమోషనల్గా ఏం వదిలిపెట్టలే. ఇవాళ బీజేపీ కూడా కాంగ్రెస్ని అడుగుతుంది, ఎవడు పైసలు ఇచ్చిండు, ఎవడు గ్యారంటీ ఇచ్చిండు, ఎవడు ఆపరేట్ చేస్తున్నాడు, ఎవడు లాస్ అవుతున్నాడు, అగర్ రైడర్షిప్ ప్రొజెక్షన్ ఫెయిల్ అయితే ఎవడు బాధ్యత తీసుకుంటాడు రేవంత్ రెడ్డి అనే ముచ్చటలు వస్తాయారా. మెట్రో రాజకీయం అనేది ఇప్పుడు లౌడ్ స్పీకర్లలో వినిపిస్తుంది. మెట్రో ఫైనాన్సింగ్ అనేది బోరింగ్ ఉన్నది. ఏడనైతే బోరింగ్ ఉంటుందో చూడు ప్రజల నజర్ పడది, నాయకుల నజర్ పడుతుంది, అక్కడనే రియల్ పవర్ కూసుంటుంది కాదా. ఇవాళ ఒక మస్కరాపన నజాకత్ అని అంటారు చూడు, పొలిటికల్ రీడింగ్, నజాకత్ పొలిటికల్ రీడింగ్ ఇట్లా మనం చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక వాదిస్తున్న ప్రాసిక్యూటర్ లెక్క కనిపించిండు, కిషన్ రెడ్డి గారు మధ్యవర్తిత్వం వహించిన మీడియేటర్ లెక్క కనిపించిండు, సెంటర్ ఏమో ఒక బ్యాంకర్ లాగా కూర్చొని ఇద్దరి మధ్యలో ఒప్పందం చేసినట్టు అనిపించింది. తెలంగాణ పబ్లిక్ ఇంకా అమీర్పేట్ స్టేషన్ దగ్గర నిలబడి ఆలోచిస్తున్నారు, ట్రైన్ ఎప్పుడు వస్తుంది బాస్ అని చెప్పి ఆలోచిస్తుండ్రు. బాటమ్ లైన్ మాట్లాడాలంటే ఇది నిజంగా ప్యూర్ డెవలప్మెంటా అని అంటే కాదు, మళ్ళీ ఇది ప్యూర్ డ్రామానా గిరీష్ అని అంటే అది కూడా కాదు. కాకపోతే డెవలప్మెంట్ అనే ముసుగుల బ్లాంకెట్ కప్పుకున్న మెలో డ్రామా. ఎందుకంటే కిషన్ రెడ్డి గారిని ఇలా సైలెంట్ యూనియన్ మినిస్టర్ నుంచి ఢిల్లీ యాక్సెస్ పాయింట్ ఆఫ్ తెలంగాణ ఎవరు బీజేపీకి ఎనియాలా కిషన్ రెడ్డి అని ప్రొజెక్ట్ అయింది. రేవంత్ రెడ్డి యొక్క ప్రెషర్ పాలిటిక్స్ మైలేజ్ కూడా అగో చూసినావా, వెనకటోళ్ళకి ఎవరికి చాతగాలేగో ఎట్లా తీసుకొని వచ్చినా నేను అని చెప్పి ఒక మెసేజ్ కూడా పోయింది. ప్రత్యర్థులు దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. బీజేపీకి కూడా యాంటీ తెలంగాణ ట్రాప్ నుంచి విముక్తి దొరికింది కదా. కరెక్ట్ ఏంటంటే మెట్రో లోన్ ఫైల్ అనేది మూవ్ అయింది. కాకపోతే ఫస్ట్ పొలిటికల్ బ్రాండింగ్ ఆ డిస్ప్లేలలో ఎవరిది వచ్చింది, రేవంత్ అన్నది, కిషన్ రెడ్డిది, బీజేపీది వచ్చేసింది. రాహుల్ గాంధీ మిస్ అయ్యాడు పాపం కంప్లీట్గా. అంతేనా కదా. రేవంత్కి క్రెడిట్ కావాలా, కిషన్ అన్నకు రిలవెన్స్ కావాలా, హైదరాబాద్కి ట్రాకులు కావాలా, మాకు థియరీలు వద్దు అని చెప్పి హైదరాబాద్ మాట్లాడుతుంది. దీని మీద మీరేమంటారు, మీ ఆలోచన ఏముందో ఒకసారి జర చెప్పుండ్రి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.